తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు రా కదలి రా అశేషంగా వచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా జనం 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 జన ప్రభంజనం చూస్తా ఉంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ పోటీ చేసే తత్వం చూస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. రాసి పెట్టుకోండి. రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన నేల, ప్రజలకి రక్షణ కల్పించారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న సహజ సంపదనంతా కూడా భక్షిస్తా ఉన్నారు. మన జీవనాధారమైన గోదావరి నదిని కూడా వదల్లా. గోదావరి తల్లి కూడా గర్భశోకంతో వీళ్ళు చేస్తున్న అవినీతిని చూసి బాధపడతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులందరూ కూడా జాతి రత్నాలు. ఒకడు ఇసుక దోపిడీ చేస్తే ఇంకొకడు నేనైనా తగ్గుతానా, నేను ఆవ భూముల్ని దోపిడీ చేస్తానని చెప్పి పోటీ పడి దోచుకుంటా ఉన్నారు. ఆ దోచుకున్న సొమ్మునే రేపు మన ఎన్నికలకి ఖర్చు పెడతా ఉన్నారు. ప్రజలారా గమనించండి. ఈరోజు రాజమహేంద్రవరానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఇదే నేలపైన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా చెయ్యని తప్పుకి అరెస్టు చేసి 53 రోజులు జైల్లో బంధించడం జరిగింది. చాలా బాధపడ్డాం, ఆవేదన చెందాం. కోపంతో జైలు గోడలు బద్దలు కొట్టైనా సరే మన నాయకుడిని బయట తెచ్చుకోవాలని ఆలోచించాం. కానీ ఆనాడు మన ఆలోచనని సరైన రూపంలో తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో మన నాయకుడు కడిగిన నష్టాన్ని తెలియచేసే విధంగా మనకి నారా లోకేష్ గారు ముందుండి నడిపించారు. ఇదే రాజమహేంద్రవరంలో నారా వారి కుటుంబం అంతా బాధలో ఉంటే ఆనాడు పెద్ద మనసు చేసుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది కూడా రాజమహేంద్రవరం వేదికగానే జరిగింది. తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క మొట్టమొదటి సమావేశం కూడా రాజమహేంద్రవరంలోనే ఏర్పరచుకున్నాం. అలాగే మన తల్లి సమానులు భువనేశ్వరి గారు కూడా వారి భర్తకి కలిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని సత్యమేవ జయతే అని ఒక కార్యక్రమం చేస్తే ఈ పిల్ల సైకోలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆనాడు మహిళలెవరిని కూడా ఎల్లనివ్వకుండా డ్వాక్రా గ్రూపులు మీటింగ్లు పెట్టుకున్నారు. ఎన్ని ఆటంకాలు పెట్టినా ఆ సమావేశానికి వేలాదిగా మహిళలందరూ కూడా రావడం కూడా మనం గమనించాలి. ఇవన్నీ కూడా రాజమహేంద్రవరం అనే ఒక వేదికమైన జరిగింది. ఇక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కోరుతా ఉన్నాం. మన నాయకుడికి, మన నారా వారి కుటుంబానికి కలిగిన నష్టాన్ని గుర్తించండి, పెట్టిన బాధల్ని గుర్తించండి. జనసేన వాళ్ళని కోరుతా ఉన్నాం. మీ నాయకుడు ఏ గొప్ప మనసుతోడైతే వచ్చి తెలుగుదేశం పార్టీతో మైత్రి చేశారో గుర్తించండి. ఇలాంటి ఒక రాజమహేంద్రం వేదిక మీద తెలుగుదేశం జనసేన మన నాయకుల్ని గౌరవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాకుండా రాజమండ్రి పార్లమెంట్ లో మనం నిర్ణయం ఇవ్వగలిగితేనే మన నాయకుల పట్ల మనకి నిబద్ధత గౌరవం ఉందన్న విషయం మనం గమనించాలి. ఈరోజు కేసులు పెడతా ఉన్నారు, భయపెడతా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు. అరే బాబు, భయపడే రోజులు పోయాయి, భయపెట్టే రోజులు వస్తా ఉన్నాయి. రాసి పెట్టుకోండి. మీరు ఎన్నో కేసులు పెట్టారు. ఉదాహరణకి నేనే అరెస్టులు చేశారు. నన్ను, మా తండ్రిని జెండా పట్టుకోకూడదు అన్నారు, కార్యక్రమాలకి రాకూడదు అన్నారు, బెదిరించారు. ఇన్ని పెట్టినా ఇక్కడే ఉన్నా, నా జెండాతోటే ఉన్నా, నా తెలుగుదేశం పార్టీ కుటుంబంతోటే ఉన్నా. భయం అనేది నా అన్న నారా లోకేష్ గారు చెప్పినట్లు భయం అన్నది తెలుగుదేశం పార్టీ బయోడేటాలో లేదు. గుర్తు పెట్టుకోవాలి.